శివ బాబా నిను పొందుటయే ఇది నా భాగ్యమే కదా బాబా సమీపమందే గడపాలి సమయమంతా శివ బాబా తోడు ఉంటే సుఖమేగా హృదయమంతా శివ బాబా తోడు ఉంటే సుఖమేగా హృదయమంతా కలిలో మాయామోహం నాలో నశించిపోయి ప్రభుపద సేవా భావనలో సాగేను నిరంతరంగా శివ బాబా నిను పొందుటయే ఇది నా భాగ్యమే కదా బాబా సమీపమందే గడపాలి సమయమంతా ఇలలో సుఖాల వలలో పడబోను నిజము బాబా ఇలలో సుఖాల వలలో పడబోను నిజము బాబా నాలో వికారమంతా తొలగే క్షణాలలోన ఇక వీడనయ్య నిన్ను ఎన్నెన్ని జన్మలైనా ఓ బాబా నిను పొందుటయే ఇది నా భాగ్యమే కదా బాబా సమీపమందే గడపాలి సమయమంతా బాబా సమీపమందే గడపాలి సమయమంతా గడపాలి సమయమంతా గడపాలి సమయమంతా గడపాలి సమయమంతా ओम शांति। मीठे बच्चे, ऊंच पद पाना है तो ఆత్మ మే జ్ఞాన్ కా పెట్రోల్ భర్తే జావో. మధురమైన పిల్లలు, ఉన్నతమైన పదవి తీసుకోవాలి అంటే ఆత్మలో జ్ఞాన పెట్రోల్ని నింపుతూ పోండి. సవేరే సవేరే ఉట్కర్ బాప్కో యాద్ కరో, కోయి భీ ఉల్టీ చలన్ నహీ చలో. ఉదయం లేచి బాబా తలంపు చేయండి, ఎటువంటి విరుద్ధమైనటువంటి నడవడిక నడుచుకోకూడదు. ప్రశ్న: बाबा हर बच्चे की जन्म पत्री जानते हुए भी सुनाते नहीं क्यों? బాబా ప్రతి బిడ్డ యొక్క జన్మపత్రి తెలిసి కూడా బాబా ఏమీ చెప్పరు, ఎందుకని? क्योंकि बाबा कहते मैं हूँ शिक्षक, मेरा काम है तुम बच्चों को शिक्षा देकर सुधारना. ఎందుకంటే బాబా మనకి టీచర్ అయినారు. టీచర్ యొక్క పని ఏమిటి? పిల్లలకు చదువు నేర్పించి పిల్లల్ని బాగు చేసేది. బాకీ తుమారే అందర్ క్యా హై యహ్ మై సునాऊंगी नहीं है. అయితే పిల్లల మనస్సుల్లో ఏమున్నది ఇది బాబా ఎప్పుడూ చెప్పరు. मैं आया हूँ आत्मा को इंजेक्शन लगाने, ना कि शरीर की बीमारी ठीक करने के लिए. బాబా వచ్చినారు ఆత్మకు ఇంజెక్షన్ వేసేదానికోసం,
శరీర రోగాలు సరిచేసే కోసం కాదు. ప్రశ్న, తుమ్ బచ్చే అభి కిస్ బాత్ సే డర్తే నహీ హో క్యో? పిల్లలు ఇప్పుడు ఏ విషయంలో భయపడరు ఎందుకని? అభి ఇస్ పురానే శరీర్ కో छोड़ने से डरते नहीं हो क्योंकि तुम्हारी बुद्धि में है हम आत्मा अविनाशी है. ఇప్పుడు మనము ఈ పాత శరీరాన్ని వదిలేస్తాము అనే భయం లేదు మనకి. ఎందుకంటే మన బుద్ధిలో ఉన్నది ఆత్మ అవినాశి అయింది. బాకీ ఏ పురానా శరీర్ బల్ చలే జాయే హమే తో వాపస్ కర్నా జానా హై. ఈ పాత శరీరం భలే వెళ్ళిపోయినా పర్వాలేదు, మనమంటూ వాపస్ ఇంటికి పోవాలి. నేను అశరీరీ ఆత్మ అయినాను. బాకీ ఈ शरीर में रहते बाप से ज्ञान अमृत पी रहे हैं, इसलिए बाबा कहते बच्चे सदा जीते रहो, सेंसिबल बनो तो ఆయు बढ़ती जाएगा. ఈ శరీరంలో ఉంటూ బాబా దగ్గర జ్ఞాన అమృతాన్ని తాగుతూ ఉండండి. బాబా చెప్తారు, పిల్లలు సదా జీవించి ఉండండి, సర్వీస్ఫుల్ అవ్వండి, ఆయుష్ పెరుగుతుంది. గీత్, బచ్పన్ కే దిన్ బులా న దేనా, ఆజ్ హసే కల్ రులా న దేనా. బాల్యపు రోజులు మర్చిపోకూడదు. ఓం శాంతి. बच्चों ने गीत सुना जिसको अब मम्मा बाबा कहते हैं उनको भूलना नहीं है. పిల్లలు పాట విన్నారు కదా, మనం ఎవరినైతే అలౌకిక మమ్మా బాబా అంటూ ఉంటామో వాళ్ళని ఎప్పుడూ మర్చిపోకూడదు. గీత్ జినోనే బనాయా హై వో తో అర్థ్ కో సమజ్తే నహీ హై. పాట ఎవరైతే తయారు చేసినారో వాళ్ళకి దాని అర్థం ఏమిటి తెలియదు. నిశ్చయ హీ నహీ హై కి हम उस పరంపిత పరమాత్మకి సంతాన్ హై. మనుషులకి నిశ్చయమే లేదు, నేను పరంపిత పరమాత్మ యొక్క సంతానమైనాను. परमपिता परमात्मा को पतितों को पावन बनाने के लिए आना पड़ता है. परमपिता परमात्मुడు పతితుల్ని పావనంగా చేసే కోసం రావాల్సి ఉంటుంది. कितनी ऊंची सर्विस पर आते हैं उनको कोई अभिमान नहीं है. ఎంత ఉన్నతమైన సేవ చేసే కోసం తండ్రి వచ్చినారో వాళ్ళకి ఎటువంటి అభిమానం అనేది లేదు. ఉస్కో కహా జాతా హై నిరహంకారి, ఉన్కో నిశ్చయ బుద్ధి వా దేహీ అభిమాని హోనే కి బాత్ నహీ హై. వాళ్ళకి ఎటువంటి అభిమానం లేదు, వాళ్ళకే చెప్తారు నిరహంకారి. వాళ్ళకి నిశ్చయ బుద్ధి, దేహీ అభిమాని అట్లంతా మాటలు వాళ్ళకి ఉండవు. वो कब संशय में आते नहीं है, దేహాభిమాన్ बनते नहीं है. పరమాత్మ తండ్రి ఎప్పుడూ సంశయంలో రారు, వాళ్ళకి దేహాభిమానం అనేదే లేదు. मनुष्य देह अभिमान बनते हैं तो फिर देही अभिमानी बनने में कितना मेहनत लगती है. మనుషులు దేహాభిమానంలో వచ్చేస్తారు, తిరిగి ఆత్మాభిమానిగా అవ్వాలి అంటే ఎంత కష్టపడాల్సి ఉంటుంది. बाबा कहते हैं अपने को आत्मा समझो, मनुष्य तो कह देते हैं अपने को परमात्मा समझो. బాబా చెప్తూ ఉన్నారు స్వయం ఆత్మ అని తెలుసుకోండి, మనుషులు చెప్తూ ఉన్నారు స్వయం పరమాత్మ అని తెలుసుకోండి. కితనా ఫరక్ హై. మనుషులు చెప్పేదానికి భగవంతుడు చెప్పేదానికి ఎంత తేడా ఉన్నదో చూడండి. ఏక్ తరఫ్ యాద్ కర్తే హై పతిత్ పావన్ కో, ఫిర్ కైతే హై సబ్ మే పరమాత్మా హై. ఒకవైపు పతిత పావన తండ్రి రండి అనని తలంపు చేస్తూ ఉంటారు, ఇంకొక వైపు చెప్తారు అందరిలో పరమాత్మ ఉన్నారు అనని. उनको जाकर समझाना है बाबा देखो कहाँ से आया है तुम बच्चों को सुधारने के लिए. వాళ్ళందరికీ పోయి తెలిపించాలి. తండ్రి చూడండి ఎక్కడి నుంచి వచ్చినారు, పిల్లల్ని సుధారించే దానికోసం. जिनको पक्का निश्चय है वो तो कहते हैं बरोबर आप हमारे माता पिता हो. ఎవరికి పక్కా నిశ్చయం ఉన్నది వాళ్ళు చెప్తారు మీరే మాకు తల్లి తండ్రి అయినారు. हम आपकी श्रीमत पर चल श्रेष्ठ देवता बनने के लिए यहाँ आए हैं. బాబా ఇచ్చే శ్రీమతం పైన నడుచుకొని శ్రేష్ఠ దేవతలుగా అయ్యే కోసమే ఇక్కడ వచ్చినారు. परमात्मा तो सदैव पावन ही पावन है, उनको भुलाते हैं పతిత్ దునియా మే అవో. పరమాత్మ సదా పావనమే పావనంగా ఉంటారు,
వాళ్ళని పిలుస్తూ ఉన్నారు. పతిత ప్రపంచంలో రండి అని చెప్తూ ఉన్నారు. जरूर पतित शरीर में ही उसको आना पड़ेगा। पतित दुनिया में तो पावन शरीर होते ही नहीं है। తప్పనిసరిగా పతిత శరీరంలోనే పరమాత్మ రావాల్సి ఉంటుంది. పతిత ప్రపంచంలో పావన శరీరం అనేది ఉండదు. बाप देखो कितना निरहंकारी है, पतित शरीर में आना पड़ता है। हम अपने को संपूर्ण नहीं कहेंगे, अब बन रहे हैं। తండ్రిని చూడండి, తండ్రి ఎంత నిరహంకారి అయినారు. పతిత శరీరంలో రావాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం సంపూర్ణలం అని చెప్పలేము. ఇప్పుడు సంపూర్ణంగా అవుతూ ఉన్నాము. బేహద్ కా బాప్ कहते हैं, बच्चे श्रीमत पर चलो, बाप श्रीमत देते हैं, सवेरे उठकर याद करो तो पाप भस्म हो जाएगा। బేహద్దు తండ్రి చెప్తూ ఉన్నారు, శ్రీమతం పైన నడవండి. తండ్రి ఇచ్చే శ్రీమతము ఉదయం లేచి తండ్రి తలంపు చేయండి, పాపం భస్మం అవుతుంది. श्रीमत पर नहीं चलेंगे तो विकर्म विनाश नहीं होगा, बंदर के बंदर ही रह जाएगा और फिर बहुत खड़ी सजा खानी पड़ेगा। శ్రీమతం పైన నడుచుకోలేదు అంటే వికర్మ వినాశం కాదు. బాబా అంటారు, కోతి బుద్ధిగా ఉన్న మనుషులు కోతిగానే ఉన్నారు, వాళ్ళకి చాలా శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. జాన్వర్ ఆదితో సజా నహీ ఖాతే హై, సజా మనుష్య కే లియే హై. జంతువులు శిక్ష అనే మాటే లేదు, శిక్షలు మనుషుల కోసమే అంటారు. అగర్ బైల్ కిసీ కో మారతా హై, వహ్ మర్ భీ జాయే తో క్యా ఉన్కో జైల్ మే డాలేంగే. బాబా చెప్తారు, ఒక ఎద్దు ఒక మనిషిని చంపేసింది, ఆ ఎద్దును తీసుకెళ్ళి జైల్లో వేస్తారా? దానికి పనిష్మెంట్ ఇస్తారా? మనుష్య కోతో ఫైరన్ జైల్ మే డాల్తే. అదే ఒక మనిషి ఇంకొక మనిషిని చంపితే తీసుకుపోయి జైల్లో వేస్తారు. బాప్ సమझाते हैं, ఈ సమయ మనుష్యతో ఉన్సే భీ బద్తర్ హై. బాబా చెప్తారు, ఇప్పుడు మనుషులు కోతుల కంటే హీనమైపోయినారు. उनको फिर मनुष्य से देवता बनाना है। बाबा समझाते हैं, लक्ष्मी नारायण भी गीता का ज्ञान नहीं जानते हैं। మనుషుల్ని దేవతలుగా చేయాలి. బాబా అంటారు, లక్ష్మీనారాయణలకి గీతా జ్ఞానమే తెలియదు. వహా దర్కార్ హీ నహీ క్యోంకి బాప్ హై రచయిత. ఎందుకంటే అక్కడ అవసరమే ఉండదు, బాబా రచయిత అయినారు. వహా కోయి త్రికాలదర్శి హోతే హీ నహీ. अभी यह लोग त्रिकालदर्शी ना होते हुए भी कह देते हैं हम भगवान हैं. అక్కడ త్రికాలదర్శి ఎవరు ఉండరు. ఇప్పుడు మనుషులు త్రికాలదర్శి లేరు, ఎందుకంటే వాళ్ళే చెప్పుకుంటారు మేమే భగవాన్ అని. तो बड़े अक्षरों में लिख दो कि गीता का भगवान परमपिता परमात्मा है, ना कि श्री कृष्ण है. పెద్ద అక్షరాలతో వ్రాయండి, గీతా భగవంతుడు పరంపిత పరమాత్మ అయినారు, శ్రీకృష్ణుడు కాదు. మూల్ యహ్ ఎకజ్ భూల్ హి కిసీకి బుద్ధి మే నహీ బైఠతీ హై. ముఖ్యంగా ఈ ఒక్క పొరపాటే మనుషుల బుద్ధిలో లేదు. నా బచ్చే కిసీకి బుద్ధి మే బిఠాతే హై, భారత్ హీ స్వర్గత ఏ భూల్ గయే హై. పిల్లలకి ఈ విషయాలు బుద్ధిలో కూర్చోవటం లేదు. భారత్ స్వర్గంగా ఉండేది, మనుషులు ఇది మర్చిపోయినారు. కల్పకి ఆయు హి లాఖోं वर्ष कह दी है, इसलिए कोई पुरानी चीज़ मिलती है तो कहते हैं यह लाखों वर्ष की है. కల్పం యొక్క ఆయుష్ లక్షల సంవత్సరాలు అంటూ ఉన్నారు. బాబా అంటారు, అందుకే ఏదైనా ఒక వస్తువు పురాతన వస్తువు దొరికింది అంటే ఇది లక్షల సంవత్సరాలది అని చెప్తారు. కభీ కోయి కేతే హై క్రైస్ట్ సే 3000 वर्ष పహలే భారత్ స్వర్గత. కొంతమంది చెప్తారు క్రైస్ట్కి 3000 సంవత్సరాల ముందు భారత్ స్వర్గంగా ఉండేది. తుమ్ జాన్తే హో హమ్ భీ దేవతా తే, మాయానే బిల్కుల్ హీ కౌడీ తుల్య బనా దియా హై. మనకి తెలుసు మనమే దేవతలుగా ఉండేవాళ్ళము, మాయ పూర్తిగా గవ్వలాగా చేసేసింది. कोई भी मूल्य नहीं है तो अब तुम बच्चों को भी घोर अंधियार से निकालना है.
ఇప్పుడు మనుషులకి ఎటువంటి వాల్యూను లేదు. పిల్లలు ఇప్పుడు ఘోర అంధకారం నుంచి బయటపడాలి. కభీ కోయి ఐసే కర్తవ్య నహీ కర్నా చాహియే జో తుమ్కో భీ కహనా పడే కి తుమ్ కోయి బందర్ హో. ఇప్పుడు మనుషులు అటువంటి కర్తవ్యం చేయకూడదు. పిల్లలు కూడా చెప్పాల్సి ఉంటుంది, నువ్వు కోతి లాంటి వాడివి అని చెప్పాలి. అట్లా కర్తవ్యం మనం చేయకూడదు. मैं कितने दूर दूर से आया हूँ तुम्हारे मैले कपड़े धोने के लिए तुम्हारी आत्मा बिल्कुल मैली हो गई है. బాబా దూరదేశం నుంచి వచ్చినారు మురికి వస్త్రాన్ని పరిశుద్ధం చేసేదానికోసం. ఆత్మ పూర్తిగా మురికి అయిపోయింది. ముझे యాద్ కరో తో తుమ్హారీ జ్యోతి జగ్ జాయేగా. బాబా తలంపు చేసినట్లయితే ఆత్మ జ్యోతి వెలుగుతుంది. జ్ఞాన్ కా పెట్రోల్ భర్తే జావో తో వహా భీ కుచ్ పద్ పావో. జ్ఞాన పెట్రోల్ని నింపుతూ పోండి, అక్కడ కూడా మీరు ఏదో ఒక పదవి తీసుకోవచ్చు. వహా జాకర్ దాస్ దాసీ బనో ఏ తో అచ్చా నహీ హై యహ్ రాజయోగ్ తో పద్ పానా చాయే ఊంచా. అక్కడ పోయి దాసదాసీలు కాకూడదు. రాజయోగము అంటే మంచి ఉన్నతమైన పదవి తీసుకునే పురుషార్థం చేయాలి. దాసదాసీ జాకర్ బనేతో భగవాన్ సే క్యా వర్షా పాయా కుచ్ భీ నహీ హై. దాసదాసీలు పోయి అయినారు అంటే భగవంతుని నుంచి ఏం ఆస్తి పొందినట్లు, ఏమీ లేదు అంటారు. బాబా సే కోయి పూచేతో ఫట్సే బాబా బతా సక్తే హై. బాబా దగ్గర అడిగినట్లయితే బాబా వెంటనే చెప్పగలుగుతారు. काम करना चाहिए इशारे से बिगर कहे जो काम करे సో దేవత. మనము బాబా చెప్పింది తక్షణం తెలుసుకొని నేర్చుకోవాలి. అసలు చెప్పించుకోవాల్సిన పనే లేదు. చెప్పకుండా చేసేవాళ్ళు దేవతలు అంటారు. కహనే సే జో కరే మనుష్య హై. చెబితే చేసేవాళ్ళు మనుష్యులు అంటారు. చెప్పినా చేయలేదు అంటే వాళ్ళని రాక్షసులు అంటారు. तुमको अब श्रीमत मिलती है देवता बनने की. श्रेष्ठ बनाने वाला बाप कहते हैं कि प्रदर्शनी में बड़े बड़े अक्षरों में ऐसे बोर्ड लगा दो तो सबकी आंख खुले कि श्री कृष्णा भगवान नहीं है वह तो पुनर्जन्म में आते हैं. శ్రేష్టంగా చేసేటటువంటి తండ్రి చెప్తూ ఉన్నారు, ప్రదర్శనీలో పెద్ద పెద్ద అక్షరాలతో బోర్డు వేయండి, అందరి నేత్రం తెరుచుకుంటుంది. శ్రీకృష్ణుడు భగవాన్ కారు, వాళ్ళు పునర్జన్మలో రారు. వह समझते हैं कृष्णा जनन मरण में नहीं आते हैं वह तो हाजुर हजूर है. శ్రీకృష్ణుడు జనన మరణాలలో రారు. మనుషులు అనుకుంటున్నారు వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ప్రత్యక్షం అవుతారు అని. హనుమాన్కి పూజారి కహేగా హనుమాన్ హాజుర్ హజూర్ హై. హనుమంతుణ్ణి పూజించే వాళ్ళు చెప్తారు హనుమంతుడు పిలిస్తే పలికే ప్రత్యక్ష దైవం అంటారు. వహాతో ఏక్ హీ బాప్ సే వర్షా లేనా హై యహా గీతా కా భగవాన్ హీరే జైసే బనాతే హై. ఒకరే తండ్రి అయినారు, భగవంతుడు ఒక్కరే అయినారు, ఒక్కరి నుంచే ఆస్తి తీసుకోవాలి. గీతా భగవంతుడు మనల్ని వజ్రంలాగా చేస్తూ ఉన్నారు. ఉన్కా నామ్ బదల్నే సే భారత్ కా యే హాల్ హువా హై. వాళ్ళ పేరు మారటం వల్లనే భారత్ ఈ పరిస్థితికి వచ్చింది. బాత అజున ఇతని జోర్సే సంజాయి నహీ హై. మనుషులు ఈ విషయాన్ని ఇంత బాగా తెలుసుకోలేకపోతూ ఉన్నారు. జ్ఞాన్ సాగర్తో ఏక్ హీ హై వహీ పతిత్ పావన్ హై वो लोग फिर గంగా కో పతిత్ పావన్ कहते हैं. జ్ఞానసాగరుడు ఒక్క తండ్రి అయినారు, వాళ్ళే పతిత పావన అయినారు. మనుషులు గంగా పతిత్ పావని అనుకుంటున్నారు. अब सागर से तो गंगा निकली है तो क्यों नहीं सागर में जाकर स्नान करो. సాగరము నుంచే గంగ పుడుతుంది, మరి సాగరంలో పోయి ఎందుకు స్నానం చేయకూడదు, సాగరం ఎందుకు పతిత్ పావని కాదు అని వాళ్ళని ప్రశ్నించాలి. उनको समझाने के लिए बच्चों में फरिश्तानी गुण चाहिए, सबको समझाना चाहिए, हम तो बाप की ही महिमा करते हैं. మనుషులకి తెలిపించాలి అంటే
పిల్లలలో అంత దైవీ గుణాలు కూడా ఉండాలి. అందరికీ తెలిపించాలి. మనము బాబా ఒక్క మహిమ చేస్తూ ఉన్నాం. ఒక్క తండ్రి మహిమే చేస్తూ ఉన్నాము. నిరాకార్ కో తో సబ్ మాన్తే హై, పరంతు సిర్ఫ్ సర్వవ్యాపి కహ్ దేతే హై. నిరాకార తండ్రిని అందరూ ఒప్పుకుంటారు, అయితే వాళ్ళు సర్వవ్యాపి అని అంటూ ఉన్నారు. कहते भी है हे राम हे परमात्मा, माला सिमरते है ऊपर में है फूल, उसका भी अर्थ नहीं समझते है. చెప్తూ ఉంటారు, హే రామ, ఏ దేవుడా, ఏ పరమాత్మ అంటారో, మాల జపం చేస్తారో, మాలలో పువ్వు ఉంటుంది, దాని అర్థం కూడా వాళ్ళకి తెలియదు. ఫూల్ ఔర్ మేరు యుగల్ దాన మాత్ పితా ప్రవృత్తి మార్గ అయిన జపమాలలో పువ్వు, రెండు జాయింట్ కలిగిన పూసలు ఉంటాయి. దాని అర్థం ఏమిటి అంటే ప్రవృత్తి మార్గంది అని అంటారు. రచనా రచేంగే తో జరూర్ మాతా పితా చాయే తో ఇన్ ద్వారా బయట లాయక్ బనాతే హై జో ఫిర్ మాలా సిమిరి జాతీ హై. తే తండ్రి వీళ్ళ ద్వారా మనల్ని యోగ్యులుగా చేస్తూ ఉన్నారు, తిరిగి మాల స్మరించటం జరుగుతుంది. परमात्मा का आत्मा का रूप क्या है वह भी नहीं जानते हैं. పరమాత్మ రూపం ఏమిటి, ఆత్మ యొక్క రూపం ఏమిటి, అది వాళ్ళకి తెలియదు. तुमने नई बात सुनी है ना, పరమాత్మ एक छोटी बिंदु है వండర్ है ना. ఇక్కడ కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉన్నారు. పరమాత్మ ఒక సూక్ష్మ బిందువు అయినారు. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయము. ఇతని చోటీ బిందువుకు కోయి జ్ఞానసాగర్ మానేంగే మనుష్యకో మాన్తే హై. ఇంత సూక్ష్మమైన బిందువుని ఎవరు నా జ్ఞానసాగరుడు అంటే నమ్ముతారా? మనుషుల్ని నమ్ముతారు కానీ భగవంతుణ్ణి నమ్మరే. परंतु वह तो मनुष्यों को मनुष्य द्वारा ही ज्ञान मिलता है, जिसका दुर्गति ही हो जाता है. మనుషులకి మనుషుల ద్వారా జ్ఞానము దొరుకుతుంది, దీని నుంచి దుర్గతినే కలుగుతుంది. यहाँ तो भगवान खुद आकर ज्ञान दे सद्गति करते हैं. ఇక్కడ భగవంతుడు వచ్చి జ్ఞానం ఇస్తూ ఉన్నారు, సద్గతి ఇస్తూ ఉన్నారు. అర్థాత్ రాజాओं का राजा बनाते हैं, రాజులకే రాజుగా చేస్తూ ఉన్నారు. तुम वंडर खाते हो, ఆత్మ छोटी सी बिंदु है, అతి సూక్ష్మ है. పిల్లలు చాలా ఆశ్చర్యం కలుగుతుంది, ఆత్మ అతి సూక్ష్మమైనటువంటిది. బాప్ भी ऐसे ही होगा ना, తండ్రి కూడా అట్లనే ఉంటారు. और है कितनी बड़ी अथॉरिटी, कैसे पतित दुनिया और पतित शरीर में आकर पढ़ाते हैं. ఎట్లా పతిత ప్రపంచంలో పతిత శరీరంలో వచ్చి చదివిస్తూ ఉన్నారు. లోక్ క్యా జానే ఇన్ బాతోं को, वो तो उल्टे लटके पड़े हैं. మనుషులకి ఈ విషయాలు తెలియదు, మనుషులు అంతా కూడా తలక్రిందులుగా ఉన్నారు. బాప్ ఫర్మాన్ కర్తే హై, जो मेरी मत पर चलेगा वही स्वर्ग का मालिक बनेगा. బాబా ఆజ్ఞ ఇస్తూ ఉన్నారు, ఎవరైతే బాబా ఒక్క శ్రీమతం పైన నడుచుకుంటారో స్వర్గ మాలిక్ అవుతారు. इसमें डरने की बात ही नहीं है, हम आत्मा अशरीरी है. ఇందులో భయపడాల్సిన మాటే లేదు. నేను ఆత్మ అశరీరి అయినాను. अब वापस जाना है, मैं तो अविनाशी आत्मा हूँ. ఆత్మ వాపస్ ఇంటికి వెళ్ళాలి, ఆత్మ అవినాశి అయినారు. बाकी पुराना शरीर भले चले जाए, बाबा आ ज्ञान अमृत पिलाते हैं, इसलिए बल जीते रहे. బాబా జ్ఞాన అమృతాన్ని తాపుతూ ఉన్నారు కాబట్టి బాబా అంటారు, సదా జీవించి ఉండండి. वह भी जो सर्विसफुल होंगे उनकी आयु बढ़ेगा. సర్వీస్ఫుల్ ఆత్మల ఆయుష్ ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది. ప్రదర్శనీ మే బహుత్ సర్వీస్ హోనీ హై, బహుత్ ఇంప్రూవ్మెంట్ హోగా. ప్రదర్శనీల ద్వారా చాలా సర్వీస్ అవుతుంది, చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. శ్రీకృష్ణకి మహిమ और పరమాత్మ की महिमा में बहुत फर्क है. శ్రీకృష్ణుని మహిమలో పరమాత్మ యొక్క మహిమలో చాలా తేడా ఉన్నది. बाप कहते हैं, तुम स्वर्ग में पावन थे, अब पतित कैसे बने हो जानना चाहिए.
బాబా అంటారు, స్వర్గంలో పావనంగా ఉండేటటువంటి వాళ్ళు ఇప్పుడు ఎట్లా పతితులమైనామో అది తెలుసుకోవాలి. బాప్ ఆకర్ పత్తర్ బుద్ధికో పారస్ బనాతే హై. బాబా వచ్చి రాయి బుద్ధిని బంగారు బుద్ధిగా చేస్తూ ఉన్నారు. ఈశ్వరీయ సంతాన్కో కభీ భీ కిసీకో మనసా వాచా కర్మణ దుఃఖ్ నహీ దేనా చాయే. ఈశ్వరీయ సంతానమైనాము, మనము మనసా వాచా కర్మణ ఎవరికి దుఃఖం ఇవ్వకూడదు. బాప్ कहते हैं దుఃఖ్ देंगे तो మహాన్ దుఃఖీ హోకర్ మరేగా. దుఃఖం ఇచ్చినాము అంటే చాలా దుఃఖీ అయిపోయి చనిపోతాము. హమేషా సబ్కో సుఖ్ దేనా చాయే. సదా అందరికీ సుఖం ఇస్తూ ఉండాలి. ఘర్ మే మెహమానోं की बहुत अच्छी సేవా की जाती है. ఇంట్లో అతిథులకి చాలా మంచిగా సేవ చేయాలి. పురానా శరీర్ హై భోగ్నా భోగ్ హిసాబ్ కితాబ్ చుక్త్ కర్నా హై ఇస్మే డర్నా నహీ. పాత శరీరము చేసిన కర్మలు అనుభవిస్తూ లెక్కాచారాలు సమాప్తి చేసుకోవాలి. ఇందులో భయపడాల్సిన పనే లేదు. నహీతో ఫిర్ సజా ఖానీ పడేగా బహుత్ మీఠా బన్నా హై. లేదంటే చాలా శిక్ష అనుభవించాలి. పిల్లలు మధురంగానూ ఉండాలి. బాప్ కితనా ప్యార్ సే సమझाते हैं కమాయి మే కభీ ఉదాసీ వా జుట్కా నహీ ఆనా చాయే. సంపాదనలో ఎప్పుడూ కూడా ఆవలింతలు రాకూడదు. బాప్ कहते हैं मुझे याद करने से तुम सदा निरोगी बन जाएगा. బాబా తలంపులో ఉంటే సదా నిరోగిగా అవుతారు. तुमको स्वर्ग में ले चलने आया हूँ तो कोई भी కుకర్మ మత్ కరో. బాబా మనల్ని స్వర్గానికి తీసుకుపోయేకొచ్చినారు. పిల్లలు ఎటువంటి వికర్మలు చేయొద్దు. సంకల్పతో బహుత్ ఆయేంగే ఫలానీ చీజ్ ఉట్కర్ ఖాలే. సంకల్పం వస్తూ ఉంటుంది, ఫలానా వస్తువు తీసుకొని తింటే బాగుంటుంది అని. ఇంకో బాకీ పెహన్ లేవే, వీళ్ళని కౌగిలించుకుంటే బాగుంటుంది. బాప్తో బచ్చోంకి జనం పత్రి జాంతే హై ఇస్లియే మేనర్స్ అచ్చే ధారణ కర్నే కే హై. బాబాకు పిల్లల యొక్క జన్మపత్రి తెలుసు. బాబా అంటారు, మేనర్స్ బాగా ఉంటే ధారణ అవుతుంది. बाप कहते हैं मैं सभी का जन्म पत्री जानता हूँ परंतु एक एक को बैठ सुनाऊंगी क्या कि तुम्हारे अंदर क्या है. బాబాకు అందరి జన్మపత్రి గురించి బాగా తెలుసు. ఒక్కొక్కరిది కూర్చొని వినిపించాల్సిన పని లేదు. మేరా కామ్ హై శిక్షా దేనా. బాబా ఒక్క పని ఏమిటి అంటే పిల్లలకు శిక్షణ ఇచ్చేది. मैं तो टीचर हूँ ऐसे नहीं बाबा तो टीचर బాబా तो जानते हैं. బాబా టీచర్ అయినారు, బాబాకి తెలుసు. हमारी दवाई आपे ही भेज देंगे. నాకు మందేదో బాబాకి తెలుసు, బాబానే పంపిస్తారు. బాబా కహేంగే బీమారీ హై తో డాక్టర్ కే పాస్ జావో. బాబా అంటారు, మీకు రోగం ఉంటే డాక్టర్ దగ్గరికి పోయి మందు తీసుకోవాలి. సబ్సే అచ్చి దవాయి హై యోగ్. అన్నిటికంటే మంచి మెడిసిన్ యోగము. బాకీ మై కోయి డాక్టర్ తోడే హీ హూ జో బయట దవాయి దుంగా. అయితే బాబా ఏమి డాక్టర్ ఏమన్నానా కూర్చొని అందరికీ మందులు ఇచ్చేదానికోసం. కభీ దేబీ దేతా హూ డ్రామా మే కుచ్ నుందే. ఒకవేళ డ్రామాలో ఫిక్స్ అయి ఉంటే బాబా ఇవ్వచ్చేమో. బాకీ మై తుమ్హారీ ఆత్మకు ఇంజెక్షన్ లగానే ఆయా హూ. బాబా మన ఆత్మకు ఇంజెక్షన్ ఇచ్చే కోసం వచ్చినారు. ड्रामा में है तो कभी दवा भी देते हैं बाकी ऐसे नहीं बाबा समर्थ है. డ్రామాలో ఉంటే బాబా మెడిసిన్ కూడా ఇస్తారు. ఇట్లా అనుకోకూడదు, బాబా సమర్థుడు. हमारी बीमारी को क्यों नहीं छुड़ा सकते हैं. మా రోగాలు ఎందుకు బాబా విడిపించలేరు అట్లా అనుకోకూడదు. భగవాన్తో జో చాహే సో కర్ సక్తే హై. భగవంతుడు ఏం కావాలంటే అది చేయగలుగుతాడు. నహి బాప్తో ఆయే హీ హై పతితోంకో పావన్ బనానే. బాబా వచ్చినారు పతితుల్ని పావనంగా చేసేదానికోసం. అచ్చా मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. धारणा
మనసా వాచా కర్మణ కిसी को कभी दुख नहीं देना है. మనసా వాచా కర్మణ ఎవరికి ఎప్పుడు దుఃఖం ఇవ్వకూడదు. కర్म भोग से डरना नहीं है. ఖుషీ ఖుషీ సే పురానా హిసాబ్ కితాబ్ చుక్త కర్నా హై. కర్మ భోగం నుంచి భయపడకూడదు. ఖుషీగా పాత లెక్కాచారాలు సమాప్తి చేసుకోవాలి. సంకల్పం కే వశ్ హో కోయి భీ కర్మ నహీ కర్నా హై. సంకల్పానికి వశమయ్యి ఎటువంటి చెడు కర్మ చేయకూడదు. अच्छे मैनर्स धारण करने हैं. देवता बनने के लिए हर बात इशारे से समझ करनी. మంచి నడవడిక ధారణ చేసుకోవాలి. దేవతలయ్యే దానికోసం ప్రతి మాట సైగతోనే తెలుసుకోవాలి. कहलवाना नहीं है. చెప్పించుకోకూడదు. वरदान बेहद के संपूर्ण अधिकार के निश्चय और रूहानी नशा में रहने वाले सर्वश्रेष्ठ संपत्तिवान भव. బేహద్దు సంపూర్ణ అధికార నిశ్చయంతో ఆత్మీయ నశాలో ఉండేవారే సర్వశ్రేష్ఠ సంపత్తివాన్ అవుతారు. वर्तमान समय आप बच्चे ऐसे श्रेष्ठ संपूर्ण अधिकारी बनते हो जो स्वयं आलमाइटी अथॉरिटी के ऊपर आपका अधिकार है. వర్తమాన సమయంలో పిల్లలు శ్రేష్ఠ సంపూర్ణ అధికారులు అవుతారు. స్వయం ఆల్మైటీ అథారిటీ వాళ్ళపైనే మనకి అధికారం ఉంది. परमात्मा अधिकारी बच्चे सर्व संबंधों का और सर्व संपत्ति का अधिकार प्राप्त कर लेते. परमात्मा अधिकारी పిల్లలకు సర్వ సంబంధాల సర్వ సంపత్తుల అధికారము ఇస్తూ ఉన్నారు. इस समय ही बाप द्वारा सर्वश्रेष्ठ संपत्ति भव का वरदान मिलता है. ఇప్పుడు ఈ సమయంలో బాబా ద్వారా సర్వశ్రేష్ఠ సంపత్తి భవ వరదానం దొరుకుతుంది. आपके पास सर्व गुणों को सर्व शक्तियों की श्रेष्ठ ज्ञान की अविनाशी संपत्ति है. పిల్లల దగ్గర సర్వ గుణాలు సర్వ శక్తులు సర్వ జ్ఞానము శ్రేష్ఠ జ్ఞానం యొక్క సంపద ఉన్నది. इसलिए आप जैसे संपत्तिवान कोई नहीं है. మన అంత సంపత్తివంతులు ఇంకా వేరే ఎవ్వరూ లేరు. स्लोगन सदा अलर्ट रहो तो अलबेलापन समाप्त हो जाएगा. సదా అలర్ట్గా ఉంటే సోమరితనం అనేది సమాప్తమైపోతుంది. అచ్చా, ఓం శాంతి. స్వాగతమిదే బాబా, ఓ శివ బాబా. నీరాకయ వసంతమై తలచి పువ్వులు పులకించే, పువ్వులు పులకించే. నీరాకయ వసంతమై తలచి పువ్వులు పులకించే, పువ్వులు పులకించే. వనాల పూలై యుగాలు వేచే స్వాగతమిదే బాబా, నా ప్రియ బాబా. కొలుచుటెలా బాబా నీ ప్రేమను, అడిగేను నా మనసే పదే పదే. కొలుచుటెలా బాబా నీ ప్రేమను, అడిగేను నా మనసే పదే
మా మపద సరిగా గమ పద మరే దీపశిఖై నీ రూపమే కన్నులలో వెలుగై మెరిసేను నా మదిలో దీపశిఖై నీ రూపమే కన్నులలో వెలుగై మెరిసేను నా మదిలో అనుక్షణము నీ స్మృతి మెదలి ఎదనిండా ఆనందము నిండగా అనుక్షణము నీ స్మృతి మెదలి ఎదనిండా ఆనందము నిండగా మదియ సుఖాన సితార స్వరమై మ్రోగెను ఈ వేళ మ్రోగెను ఈ వేళ మదియ సుఖాన సితార స్వరమై మ్రోగెను ఈ వేళ మ్రోగెను ఈ వేళ వనాల పూలై యుగాలు వేచే స్వాగతమిదే బాబా నా ప్రియ బాబా కలకాలం నీ స్నేహమే కోరుతూ నీ కోసం విరజాజై మారనా కలకాలం నీ స్నేహమే కోరుతూ నీ కోసం విరజాజై మారనా పవిత్రమైన సేవా భావముతో మనిషిగలను మలచెనులే నీ మురళి పవిత్రమైన సేవా భావముతో మనిషిగలను మలచెనులే నీ మురళి సంగమయుగ సమయమే అమూల్యం ఎంతో సుఖమయం ఎంతో శాంతిమయం సంగమయుగ సమయమే అమూల్యం ఎంతో సుఖమయం ఎంతో శాంతిమయం వనాల పూలై యుగాలు వేచే స్వాగతమిదే బాబా ఓ శివ బాబా వనాల పూలై యుగాలు వేచే స్వాగతమిదే బాబా ఓ శివ బాబా